హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎపిసోడ్ 7ని చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్ గురించిన నిజమంతా మాస్టర్ తెలుసుకుని ఉంటారు. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోయిన్ వాళ్ళ అమ్మని చూపిస్తున్నారు. హీరోయిన్కి ఒక సంబంధాన్ని చూసి ఉంటుంది కదా, వాళ్ళ ఇంటికే ఇప్పుడు వచ్చి ఉంటుంది. మనం రేపే ఈ పెళ్లిని చేసేద్దామని అమ్మ అంటూ ఉంటే అలాగే అని పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయాక ఒక పని అతను పరిగెత్తుకుంటూ వచ్చి మీ అబ్బాయి చనిపోయాడు అని అంటూ ఉంటే అది విని అతను షాక్ అయిపోతున్నాడు. ఇప్పుడు మనకి హీరోయిన్ని చూపిస్తున్నారు. హీరోయిన్ వాళ్ళ తమ్ముడు వచ్చి డోర్ ఓపెన్ చేసి నువ్వు ఇక్కడ నుండి పారిపో, రిమైనింగ్ అంతా నేను చూసుకుంటాను అని తమ్ముడు అంటూ ఉంటే నీకు తాళం ఎలా దొరికిందిరా అని అక్క అడుగుతూ ఉంది. అదంతా నేను అమ్మ దగ్గర నుండి దొబ్బేశాను, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, నేను అమ్మని మేనేజ్ చేసుకుంటాను అని అంటున్నాడు. అది విని హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి హీరోయిన్కి చూసిన మ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళ ఇంటినే చూపిస్తున్నారు. అక్కడ అందరూ బాధలో ఉన్నారు, కొడుకు చనిపోయాడు అని. ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఏమంటున్నాడు అంటే తొందరపడి మనం వాళ్ళకి డౌరీని ఇచ్చేసాము, మళ్ళీ మనం దాన్ని వెనక్కి ఎలా తీసుకోగలము అని థింక్ చేస్తూ ఉంటే అప్పుడు పని అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని చూడ్డానికి ఒక అమ్మాయి వచ్చి బయట వెయిట్ చేస్తుంది అని అంటున్నాడు. అతను బయటకు వెళ్ళి చూస్తే అమ్మాయి ఫేస్ కనిపించడం లేదు, ఓన్లీ చేతులు మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది అంటే మీరు మీ అబ్బాయిని ఏ అమ్మాయికైతే ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారో ఆ అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేయండి, లేకపోతే వాళ్ళు మీకు మీ డౌరీని తిరిగి ఇవ్వరు, దానికి బదులుగా మీరు ఆ అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేసి తననే ఇక్కడికి తీసుకుని వచ్చేయండి అని అంటూ ఉంటే ఇది చాలా పెద్ద పాపం కదా, ఈ విషయం రాజుగారికి తెలిస్తే మా కుటుంబాన్ని అంతం చేసేస్తారు అని పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న అంటూ ఉంటే అదంతా విని ఏమీ కాదు, మీరు నేను చెప్పినట్టుగా చేయండి, అంతా మంచిగానే జరుగుతుంది అనేసి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇతను ఆ అమ్మాయి చెప్పిన దాని గురించి థింక్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సీన్ని కట్ చేస్తే ఈ విషయం అంతా మన హీరోయిన్కి తెలిసిపోతుంది. హీరోయిన్కి ఏం చేయాలో అర్థం కాక నేరుగా మింగ్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతుంది. మింగ్, నువ్వే నాకు హెల్ప్ చేయాలి, మా అమ్మ నన్ను చనిపోయిన శవానికి ఇచ్చి పెళ్లి చేయబోతుంది అని హీరోయిన్ అంటూ ఉంటే ఈ మ్యాటర్లో నేను నీకు ఎలా హెల్ప్ చేయగలను అని మింగ్ అడుగుతూ ఉంటే మనం ఇద్దరం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ కదా, నువ్వు నేను లవ్ చేసుకుంటున్నాము అని మా అమ్మ దగ్గర చెప్పేద్దామా, ప్లీజ్ నువ్వే నాకు హెల్ప్ చేయాలి అని హీరోయిన్ అంటూ ఉంటే అందరి ముందు హీరోయిన్ ఇలా అడుగుతూ ఉండడంతో మింగ్ ఒక రకంగా ఇబ్బందిగా ఫీల్ అయిపోతున్నాడు. ఎందుకంటే హీరోయిన్కి ఆ స్కూల్లో అంత మంచి నేమ్ లేదు, పైగా తనని డిఫరెంట్గా ట్రీట్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మింగ్ కన్ఫామ్గా నేను నీకు హెల్ప్ చేయలేను అని అంటున్నాడు. ఇప్పుడు ఆ ప్లేస్కి చెల్లెలు వస్తుంది. నీలాంటి నీచమైన అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు, నువ్వు అసలు మింగ్ దగ్గర అలా ఎలా అడిగావు అని చెల్లెలు హీరోయిన్ని తిడుతూ ఉంటే మింగ్ అదంతా చూసి సైలెంట్ గానే నిలబడి ఉన్నాడు. హీరోయిన్ అదంతా చూసి తనకి అర్థమైపోతుంది, ఇక్కడ ఉన్న అందరిలాగానే మింగ్ కూడా తన గురించి చెడుగా థింక్ చేస్తున్నాడు అని అర్థం చేసుకుని బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ ఓయాను వెతుక్కుంటూ వెళ్తుంది. ఓయా నువ్వు ఎక్కడున్నావు అని హీరోయిన్ పిలుస్తూ ఉంటే ఇప్పుడు ఆ ప్లేస్కి ఓయా ఫియాన్సీ వస్తుంది. తను వచ్చి హీరోయిన్ గొంతు పట్టుకుని నా లవర్కి కొంచెం దూరంగా ఉండు, ఇంకొకసారి ఓయాని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తే నేనే నిన్ను చంపేస్తాను అని అంటుంది. అది విని హీరోయిన్ కి ఏం చేయాలో అర్థం కాక హీరో దగ్గర హెల్ప్ అడగడానికి వస్తూ ఉంది. ఇప్పుడు హీరోయిన్ హీరో రూమ్ ముందు నిలబడుకొని మాస్టర్ మీరే నాకు హెల్ప్ చేయాలి, దయచేసి నాకు హెల్ప్ చేయండి, మా అమ్మ నన్ను చనిపోయిన శవానికి ఇచ్చి పెళ్లి చేయబోతుంది, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని హీరోయిన్ అడుగుతూ ఉంటే అది విని హీరో నేను ఈ మ్యాటర్లో నీకు హెల్ప్ చేయలేను, నీ తలరాత ఎలా ఉందో అలానే జరుగుతుంది అని హీరో అంటున్నాడు. అది విని హీరోయిన్ నాకెవరూ హెల్ప్ చేయరా, తలరాత ప్రకారం చెడు జరిగినా పర్లేదు అన్నట్లు అందరూ చూస్తూ ఉంటారా, మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరం ఇక్కడికి వచ్చాను కదా, ముందు నన్ను అనాలి, నాకంటూ హెల్ప్ చేయడానికి ఈ లోకంలో నాకు ఎవ్వరూ లేరు అనేసి బాధగా హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి హెచ్ఎం లాగా ఉండే ఇంకొక పర్సన్ ని చూపిస్తున్నారు. ఇతనే ఈ మంత్రాల అంగడికి ఓనర్. ఈ మంత్రాల అంగడిలో అన్ని రకాల మ్యాజిక్స్ ఐటమ్స్ దొరుకుతుంది, కానీ ఇదంతా ఫ్రీగా ఇవ్వరు, దానికి బదులుగా మనము ఏదో ఒక పెద్ద ఐటమ్ని రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. మనుషులకి ఈ షాపు పెద్దగా యూజ్ అవ్వదు, కానీ మంత్రశక్తుల్ని యూజ్ చేసే ప్రతి ఒక్కరికి ఈ షాప్ బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ షాప్కి మన స్కూల్ హెడ్ మాస్టర్ వస్తున్నారు. ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అంటే హీరోయిన్ బ్రేస్లెట్ గురించి అడిగి తెలుసుకోవడం కోసం వస్తున్నారు. ఇప్పుడు మాస్టర్ అక్కడికి వచ్చి నాకు ఒక వస్తువు గురించిన డీటెయిల్స్ కావాలి, కొంచెం చెప్తారా అని అడుగుతూ ఉంటే మీరు అడిగే ప్రతి వస్తువు గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ ఏది ఫ్రీగా కాదు అని షాప్ ఓనర్ అంటున్నాడు. అది విని హెచ్ఎం నువ్వు అనుకున్నట్లు నేను మంత్రశక్తి తెలిసిన వ్యక్తి
వ్యక్తిని కాను, నేను ఒక సాధారణమైన మనిషిని, నా దగ్గర నుండి నీకేం కావాలి అని అడుగుతూ ఉంటే అది విని షాప్ ఓనర్ నీ ఆత్మని నా దగ్గర ఇచ్చే అని అడుగుతూ ఉన్నాడు. నా దగ్గర ఉన్నది ఒకే ఒక ఆత్మ, నేను దాన్ని నీకు ఇవ్వలేను అని హెచ్ఎం అంటూ ఉన్నాడు. ఇప్పుడు సీన్ని కట్ చేస్తే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో నుండి కొంతమంది వచ్చి హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఉండే సామాన్లన్నీ పగలగొడుతూ మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటే మా అమ్మాయి ఇంట్లో లేదు అని అమ్మ చెప్తుంది. ప్రాణాలతో ఉన్న మీ అబ్బాయికే కదా మేము మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పాను, కానీ ఇప్పుడు మీ అబ్బాయి చనిపోయాడు, అతనికి ఇచ్చి నేను ఎలా పెళ్లి చేయగలను, నేను దీనికి ఒప్పుకోను అని అమ్మ అంటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి వాళ్ళ అమ్మని బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్లేస్కి హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ని చూడగానే అక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి హీరోయిన్ని లాక్కొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఏం చేయాలో అర్థం కాక నేరుగా రాజుగారికి చెప్దాము అని వెళ్తుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా అమ్మని లోపలికి పంపించడం లేదు. అది మాత్రమే కాకుండా వీళ్ళిద్దరిని లాక్కొని వెళ్ళి జైల్లో వేసేస్తున్నారు. ఇదంతా ఆ ఫేస్ కనిపించిన అమ్మాయి ఉంటుంది కదా, అమ్మాయి ప్లాన్ లాగా ఉంది. అందువల్ల వీళ్ళని కూడా ఇప్పుడు జైల్లో వేసేస్తున్నారు. ఇప్పుడు మనకి హీరోయిన్ని చూపిస్తున్నారు. హీరోయిన్ పెళ్లి గెటప్లో రెడీ చేసి తీసుకుని వెళ్తూ ఉన్నారు. హీరోయిన్ ఫుల్గా భయపడిపోయి కూర్చొని ఉంటుంది. మనం దీంట్లో నుండి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదే అని థింక్ చేస్తూ తన చేతిలో ఉన్న బ్రేస్లెట్ని తీసేసి తన ఫీనిక్స్ పవర్ని యూజ్ చేస్తుంది. ఇప్పుడు అక్కడ మంటను రప్పించి అక్కడ ఉన్న జనాలంతా పైకి ఎగరవేస్తుంది. అప్పుడు కరెక్ట్గా ఆ టైంలో కాలం స్టాప్ అయిపోతుంది. ఏం జరుగుతుందా అని చూస్తే ఆ ప్లేస్కి హీరో వచ్చి కాలాన్ని స్టాప్ చేసేస్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ని ఎత్తుకుని ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు సీన్ని కట్ చేస్తే మనకి కుకింగ్ గార్డ్నే చూపిస్తున్నారు. కుకింగ్ గార్డ్ ఫాక్స్ని పట్టుకోవడం కోసం దాని వెనకాలే పరిగెడుతూ ఉంది. నక్క దొరకకుండా పారిపోతూ ఉంది. ఇప్పుడు ఆ ప్లేస్ లో కుకింగ్ గార్డ్కి ఒక రెడ్ కలర్ లో ఉండే పుట్టగొడుగు కనిపిస్తుంది. ఈ పుట్టగొడుగుల టేస్ట్ బాగుంటుందేమో అనుకుని దాన్ని యూజ్ చేసి ఒక కొత్త రకం వంటని తయారు చేసి దాన్ని తీసుకుని వెళ్ళి నేరుగా డెమాన్ కింగ్ కి ఇస్తుంది. కొత్త రకం వంట చేశాను, టేస్ట్ చూడండి అని ఇస్తూ ఉన్నప్పుడే కుకింగ్ గార్డ్ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఎందుకంటే కుకింగ్ గార్డ్ ఇంతకు ముందే ఆ సూప్ ని టేస్ట్ చేసి ఉంటుంది. ఈ రెడ్ కలర్ పుట్టగొడుగులు డెమాన్ లోకానికి చెందినవి. స్వర్గంలో ఉండే వాళ్ళకి డెమాన్ లోకంలో ఉండే ఫుడ్స్ కొన్ని పడవు. కొన్నిసార్లు అది వాళ్ళ ప్రాణానికే ప్రమాదం అయిపోతుంది. ఈ విషయం తెలియక కుకింగ్ గార్డ్ దాన్ని టేస్ట్ చేసి ఉంటుంది. కుకింగ్ గార్డ్ ఇలా కింది పడిపోవడంతో డెమాన్ కింగ్ ఎందుకు ఇప్పుడు ఇలా యాక్ట్ చేస్తున్నావు, ఆల్రెడీ నిన్ను నేను ఒక జైల్లో పెట్టి ఉంటే నువ్వు అక్కడ నుండి ఈజీగా తప్పించుకొని పారిపోయావు. ఆ జైలు నుండి నువ్వు ఈజీగా బయటకు తప్పించుకొని రాగలవు, కానీ ఎందుకు అక్కడే ఉంటూ యాక్ట్ చేస్తున్నావు అని డెమాన్ కింగ్ అడుగుతూ ఉంటే కుకింగ్ గార్డ్ దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే హీరోయిన్ నే చూపిస్తున్నారు. హీరోయిన్ నువ్వెవరో నాకు నిజం చెప్పు, నువ్వు సాధారణమైన టీచర్ అయితే కాదు, ఒకవేళ దయ్యమో భూతమో అయితే నా కంటికి కనిపిస్తుంది, నువ్వు నిజం చెప్తావా లేదా అని అడుగుతూ ఉంటే ఇప్పుడు హీరో వెంటనే హీరోయిన్ చేయి పట్టుకుని మేఘాల మధ్యలో తీసుకుని వెళ్తున్నాడు. అతను అలా తీసుకుని వెళ్ళడం చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఇప్పుడు హీరో ఆ మేఘాల మధ్య నిలబడి ఇప్పుడు నువ్వే చెప్పు నేను ఎవరు అని అడుగుతూ ఉంటే మీరు గాడా అని హీరోయిన్ అడుగుతుంది. అవును అని హీరో అనగానే హీరోయిన్ షాక్ అయిపోతుంది. మీ వయసు ఎంత అని హీరోయిన్ అడుగుతూ ఉంటే 3000 సంవత్సరాలు అని హీరో అంటున్నాడు. ఏంటి 3000 సంవత్సరాలా? అయితే మీరు మా ముత్తాత వయసనా అని అడుగుతూ ఉంటే ఇంక చాలా ఆపు, స్వర్గంలో ఉండేవాళ్ళు 3000 సంవత్సరాల వయసు అంటే చాలా చిన్న ఏజ్ అని అర్థమని హీరో అంటున్నాడు. ఇప్పుడు అక్కడ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సన్సెట్ అవుతూ ఉంది. దాన్ని చూసి హీరో నువ్వు చాలా లక్కీ ఫెలో, ఎందుకంటే సూర్యుడు అస్తమించడాన్ని మేఘాల మధ్యలో కూర్చొని చూస్తున్నావు, చూసావా అని హీరో అంటూ ఉంటే మీరన్నట్లు నేనేమి లక్కీ పర్సన్ని కాదు, నేను నిజంగా అన్లక్కీ పర్సన్ని అని అంటుంది. ఇప్పుడు సీన్ని కట్ చేస్తే మనకి హీరోయిన్ వాళ్ళ అమ్మని చూపిస్తున్నారు. స్కూల్ హెచ్ఎం వెళ్ళి అమ్మని తమ్ముడిని ఆ జైలు నుండి కాపాడి తీసుకొని వచ్చి ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ నేను నా కూతుర్ని ఇంకా కంట్రోల్ చేయాలి అని అనుకోను, తను తన ఇష్ట ప్రకారం హ్యాపీగా ఉండాలి అని అమ్మ అంటూ ఉంటే చాలా మంచిది అని హెచ్ఎం అంటున్నారు. ఇప్పుడు మనకి డెమాన్ లోకాన్ని చూపిస్తున్నారు. కుకింగ్ గార్డ్ నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయింది అని డెమాన్ కింగ్ కి ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు డెమాన్ కింగ్ ఒక డాక్టర్ ని పిలిపిస్తున్నాడు. డాక్టర్ కుకింగ్ గార్డ్ ని చెక్ చేసి ఈ అమ్మాయి మన లోకంలో ఉన్న రెడ్ మష్రూమ్ ని తినేసినట్లు ఉంది, అందువల్లే తను కళ్ళు తిరిగి పడిపోయింది అని డాక్టర్ అంటూ ఉంటే అది విని అసిస్టెంట్
నేను కూడా ఆ రెడ్ మష్రూమ్ని చాలాసార్లు తిన్నాను, నాకేమీ కాలేదే అని అసిస్టెంట్ అంటూ ఉంటే అది విని డాక్టర్, ఈ అమ్మాయి స్వర్గానికి చెందిన అమ్మాయి, మన లోకంలో ఉండే రెడ్ మష్రూమ్స్ తన బాడీకి పాయిజన్ లాగా అయిపోతుంది, తనని కాపాడాలి అంటే ఒకే ఒక మూలిక వలన మాత్రమే అవుతుంది, ఆ మూలిక మంత్రాల అంగడిలో మాత్రమే దొరుకుతుంది అని డాక్టర్ అంటూ ఉంటే నాకు అర్థమయ్యింది అనేసి డెమాన్ కింగ్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు డెమాన్ కింగ్ నేరుగా ఆ మంత్రాల అంగడికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ డెమాన్ కింగ్ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి కుకింగ్ గార్డ్ని కాపాడడానికి కావాల్సిన మూలికని ఇవ్వండి అని అడుగుతూ ఉంటే దానికి బదులుగా నీ నవ్వుని ఇవ్వాలి అని అతను అంటున్నాడు. అది విని ఓకే, నా నవ్వే కదా, సరే తీసుకోండి, ఎందుకంటే నేను నరకం యొక్క లీడర్ని, నాకు నవ్వుతో పెద్దగా పని లేదు, నేను ఎప్పుడూ సీరియస్గానే ఉంటాను, నా నవ్వుని తీసుకొని కుకింగ్ గార్డ్ని కాపాడడానికి కావాల్సిన మూలికని ఇవ్వండి అని అడిగి తీసుకొని వెళ్ళి దాన్ని ఇప్పుడు కుకింగ్ గార్డ్కి ఇస్తున్నాడు. దాన్ని తాగగానే కుకింగ్ గార్డ్ హెల్త్ రికవర్ అవుతూ ఉంది. దాన్ని డెమాన్ కింగ్ ఫీల్ అవ్వగలుగుతున్నాడు. ఇప్పుడు డెమాన్ కింగ్ కుకింగ్ గార్డ్ని తీసుకుని వచ్చి నరకం యొక్క బార్డర్లో వదిలేసి వెళ్ళిపోతున్నాడు. కాసేపటి తర్వాత కుకింగ్ గార్డ్ కళ్ళు తెరిచి చూసి డెమాన్ కింగ్ గురించి థింక్ చేస్తూ ఉంది. ఇతను చాలా మంచివాడిలాగా ఉన్నాడు, అందరూ డెమాన్ కింగ్ చెడ్డవాడు అని అన్నారు, కానీ నాకు తెలిసి డెమాన్ కింగ్ చాలా మంచివాడు, నా ప్రాణాన్ని కాపాడి ఉన్నాడు, అతన్ని వదిలేసి నేను ఎలా వెళ్ళగలను, కన్ఫర్మ్ గా అతనికి ఏమైనా హెల్ప్ చేయాలి అని థింక్ చేస్తూ నవ్వుకుంటూ ఉంది. ఇప్పుడు అక్కడికి హీరో వల్ల అమ్మ వస్తుంది. కుకింగ్ గార్డ్కి తను అత్త అవుతుంది. తను వచ్చి కుకింగ్ గార్డ్ని స్వర్గలోకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. అక్కడికి తీసుకుని వెళ్ళి చెడామడ తిడుతూ ఉన్నారు. నువ్వు ఒక కుకింగ్ గార్డ్ అయ్యి ఉండి ఎందుకు నరకానికి వెళ్ళావు, నీకు నేను బాగా చనువిచ్చేసినట్లు ఉన్నానే, సరే నువ్వెందుకు కాలాన్ని స్టాప్ చేసావు అని అత్త అడుగుతూ ఉంటే నేను ఓన్లీ 1 నిమిషం మాత్రమే స్టాప్ చేశాను అని కుకింగ్ గార్డ్ అంటూ ఉంది. నువ్వు స్టాప్ చేసింది 1 నిమిషమే అయినా దానివల్ల కలిగే నష్టాలు చాలా ఎక్కువ, ఈ స్వర్గాన్ని దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తూ ఉన్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి, మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.